హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక బ్యూటిఫుల్ టిప్ అయితే తీసుకొచ్చానండి. అది కూడా హెయిర్ గ్రోత్కి అనమాట. అంతేకాదండి, చిన్న వయసులోనే చాలామంది వైట్ హెయిర్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఈ టిప్ అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. హెయిర్ లాస్ అయ్యే వాళ్ళకి, హెయిర్ డ్యామేజ్ అయ్యే వాళ్ళకి, హెయిర్ పలచగా ఉంది అనుకునే వాళ్ళకి అందరికీ కూడాను ఈ టిప్ అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. ట్రై చేసి చూడండి, మీకైతే బాగా నచ్చుతుంది. ఫస్ట్ అండి, ఒక గ్లాస్లోకి వాటర్ తీసుకోవాలన్నమాట. తీసుకొని ఒక స్పూను ఈ విధంగా మెంతులు అయితే వేసేసుకోవాలండి. అలాగే 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసేసుకొని ఒక స్పూన్తో బాగా మిక్స్ చేసేయాలండి. అంటే కిందికి బాగా మెంతులు కరివేపాకు మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసి ఆ గ్లాస్ పైన ఒక ప్లేట్ పెట్టేసి నైట్ మొత్తము నానాలండి. మరుసటి రోజు మార్నింగ్ తీసి ఈ నీళ్ళని ఒక గిన్నెలోకి అయితే వడగట్టుకోవాలండి. గిన్నెలో కానీ గ్లాస్లో కానీ వడగట్టుకొని ప్రతిరోజు కానీ 2-3 రోజులకు ఒకసారి అయినా సరే అండి, ఈ నీళ్ళు పరగడుపున తాగడం వల్ల మన హెయిర్కి మంచిగా ఉపయోగాలు అయితే ఉన్నాయండి. హెయిర్ మంచిగా పెరుగుతుంది. కరివేపాకు, మెంతులు హెయిర్ గ్రోత్కి ఎంత బాగా యూజ్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలుసును. అంతేకాదు, ఇది తాగడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి. మనము కొన్ని నీళ్ళండి సపరేట్గా తీసేసుకొని ఆ నీళ్ళల్లో కొంచెం షాంపూ వేసుకొని జుట్టుకి పట్టించి హెడ్ బాత్ చేస్తే హెయిర్ అనేది చాలా బాగా గ్రోత్ అవుతుందండి. ట్రై చేయండి, ఇది కూడా చాలా మంచిగా యూజ్ అవుతుందన్నమాట. మీరు డైరెక్ట్గా స్టమక్లోకైనా తీసుకోవచ్చు, లేదా కొంచెం షాంపూ అయినా మిక్స్ చేసుకొని హెడ్ బాత్ అయినా చేయొచ్చండి. ఇప్పుడైతే నేను ఒక దానిమ్మకాయ అయితే తీసుకున్నానండి. ఈ దానిమ్మకాయ మనకి అవసరం లేదండి, కాకపోతే ఈ దానిమ్మ తొక్క అయితే మనకి అవసరం అండి. మనము దానిమ్మకాయని గింజలు తినేసి తొక్క పడేస్తూ ఉంటాం కదండి. ఈ టిప్పు కానీ మీకు తెలిస్తే నెక్స్ట్ టైం నుంచి ఈ దానిమ్మ తొక్కని అస్సలు పడేయరండి. దీనివల్ల మన హెయిర్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటో ఇప్పుడైతే చూసేద్దామండి. ముందుగా అయితే నేను గ్యాస్ పైన 1.5 గ్లాస్ వరకు వాటర్ పోసేసుకున్నానండి. పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేశానమాట. దాని తర్వాత ఏమో దానిమ్మ తొక్కలు ఇందులో వేసేసాను. ఒక స్పూను కలోంజీ గింజలు కూడా ఇందులో అయితే యాడ్ చేశానండి. దాని తర్వాత ఏమో 2 స్పూన్లు టీ పౌడర్ అయితే వేసుకోవాలండి. ఈ టీ పౌడరు మన హెయిర్ బ్లాక్గా రావడానికి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. అంతేకాదండి, ఈ కలోంజీ గింజలు కూడా మనకి వైట్గా ఉన్న హెయిర్ని బ్లాక్గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఈ విధంగా ఒక 10 నిమిషాలు బాగా కాంచేసి ఆపేయాలండి. దాని తర్వాత మూత పెట్టేసి ఫుల్ నైట్ మనము దాన్ని అలాగే వదిలేసేయాలండి. దీనికైతే ఇంకొక టిప్ని యాడ్ చేయాలి. అది ఏంటా అంటే, ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి అవిసె గింజలు వేసుకోవాలండి. వీటిని ఫ్లాక్ సీడ్స్ అని కూడా అంటారనమాట. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే మనము ఈ అవిసె గింజలు అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు నీళ్ళు అయితే ఇందులో పోసుకొని దీనిని కూడా నైట్ మొత్తము ఈ విధంగా వదిలేసేయాలండి. మరుసటి రోజు ఇది కానీ మనం చూసామనుకోండి, ఈ ఫ్లాక్ సీడ్స్ అన్నీ మనకి గంజిగా ఉంటాయన్నమాట. ఇది మనకి హెయిర్కి ఫ్లాక్ సీడ్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. హెయిర్ గ్రోత్కి, హెయిర్ షైనింగ్కి ఇవంతా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. దాని తర్వాత ఒక స్పూను ఇందులో ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అయితే యాడ్ చేయాలండి. యాడ్ చేసేసి స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసేయాలన్నమాట ఈ విధంగాను. ఇప్పుడు ఈ బౌల్ని తీసుకెళ్ళండి, మనం గ్యాస్ పైన పెట్టుకొని ఇది ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి. బాగా ఉడికింది అనుకున్నప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి దీనిని బాగా వడగట్టేసుకోవాలండి. ఇక్కడ నేను వడగడుతున్నాను, చూపిస్తాను. మనకైతే ఇది గంజిగా వస్తుందండి. ఇట్లాంటి పెద్దది ఏదైనా ఉంటే వడగట్టే గరిటె, దాని సహాయంతో అయితే ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు నేను చూపిస్తాను చూడు. ఈ అవిసె గింజలతో వచ్చిన ఈ లిక్విడ్ అయితే ఈ విధంగా ఉందండి. ఇప్పుడు మనము ఆ దానిమ్మ తొక్కలు వేసుకొని ముందు రోజు నానబెట్టుకున్నాం కదండి నీళ్ళు, ఆ నీళ్ళని తీసుకొని ఇందాక మనం వడగట్టుకున్న ఈ అవిసె గింజల్లో పోసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదండి, కొంచెం ఇందులో వేసేసి 2 బాగా మనమైతే చేత్తో ఈ విధంగా కలిసేలాగైతే మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా మిక్స్ చేసిన ఈ వాటర్ని 10 ఇయర్స్ పైబడిన ఎవరైనా పెట్టుకోవచ్చండి. బాయ్స్, గర్ల్స్ ఎవరైనా సరే
మన హెయిర్కి ఇది ఒక అమృతం లాగా, ఒక సిరప్ లాగా అయితే పని చేస్తుంది అనమాట. ఈ వాటర్ అయితే మనకి ఈజీగా 2 రోజుల పాటు వస్తుందండి. ఈ వాటర్ని మనము ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట ఫ్రిడ్జ్లో. ఇందులో వేసినవన్నీ అండి మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. అంతేకాదు చిన్న వయసులోనే చాలా మందికి వైట్ హెయిర్ అనేది వచ్చేస్తూ ఉందండి. ఇది కానీ మనము వీక్లో ఒక 2-3 సార్లు యూజ్ చేసామనుకోండి, తెల్లబడిన ఆ ఎంట్రుక నల్లబడుతుందనమాట. దీనిని ఎలా యూజ్ చేయాలి అంటే అండి, ముందు రోజే మనము తలస్నానం చేసి ఉండాలన్నమాట. హెయిర్ వాష్ ముందే చేసుకొని ఉండాలి. ఇది ఆయిల్ ఉన్నప్పుడైతే మనము తలకి అసలు పెట్టకూడదండి. ఇలా ఉన్నప్పుడే తలస్నానం ముందు రోజు చేసి దాని తర్వాత ఈ జల్లిలా ఉన్న ఈ లిక్విడ్ని అయితే మనం తలకైతే పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఇలా పాయలు తీసుకుంటూ ఈ లిక్విడ్ని అయితే మనము పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది పెట్టుకోవడం వల్ల మనకైతే చాలా బెనిఫిట్సే ఉన్నాయండి. ముందుగానే కూడా మనం చెప్పుకున్నాము. ఒకటి ఏంటా అంటే వైట్గా ఉన్న హెయిర్ బ్లాక్ అవుతుంది, డ్యామేజ్ అయిన హెయిర్ గ్రోత్ అవుతుంది, అంతేకాకుండా డాండ్రఫ్ ఇవన్నీ పోతాయండి. హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుందన్నమాట. ఈ లిక్విడ్ని పై నుంచి కింద వరకు అయితే మనము పెట్టేసుకోవాలండి. కుదుళ్ళకి పెట్టుకోవాలి, అలాగే కింద వైపు కూడా బాగా పట్టించాలన్నమాట. ఇది మనం తలకు పెట్టుకున్న తర్వాత అండి, అరగంట తర్వాత కానీ 3/4 గంట తర్వాత కానీ హెడ్ బాత్ చేయాలి. హెడ్ బాత్ కూడా ఎలాంటి షాంపూ యూస్ చేయకుండా నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత హెయిర్ అయితే చాలా స్మూత్గా షైనింగ్గా ఉంటుందండి. అప్పుడే పార్లర్కి వెళ్ళి హెయిర్ బాగా మనము హెయిర్ స్టైట్ చేసుకున్నట్టు ఉంటుందన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్